బావా గగన్, నిద్ర బాగా పట్టిందా నాన్న? ఏంటిది? మీరిద్దరూ రాత్రి బయటికి వెళ్ళారు కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ! అదేంటి బావా, నువ్వు పంపించేస్తే సరిపోతుందా? మాకు వెళ్ళాలని అనిపించాలి కదా. గగన్, నువ్వెందుకు భయపడుతున్నావో నాకు తెలుసురా. చనిపోయాడు అనుకుంటున్న గగన్ తిరిగొచ్చాడు అంటే అపూర్వ, తార, సూర్య అందరితో నీకు సమస్యలున్నాయనే కదా. వాట్? అపూర్వ ఏంటి? సూర్య, తార ఎవరు వాళ్ళు? పో బావా, నీకెప్పుడు ఎటకారవే. ఇక్కడ మనం ముగ్గురమే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా నటించాలా? నువ్వు క్యారెక్టర్లోకి పూర్తిగా లీనమైపోయి మేమెవరో కూడా నీకు తెలియనట్టుగానే ప్రవర్తిస్తున్నావు. క్యారెక్టర్ ఏంటి, లీనమైపోవడం ఏంటి? అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? బావా, నువ్వు గగన్వే, అదే నిజం. అరే నేను గగన్? గగన్ ఎవరి గగన్? నేను గగన్ని కాదు. అసలు ఎవరో కూడా నాకు తెలీదు. ప్లీజ్ వెళ్ళండి. సరే బావా, అలాగే అనుకుందాం. నువ్వు ఆస్కర్ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నావు, మాకది అర్థమవుతుందిలే. పర్ఫార్మెన్స్ ఏంటి? వాట్ ఆర్ యు టాకింగ్? బావా, నీ అంతటా నువ్వే గగన్ అని ఒప్పుకునే వరకు, జనంతో చెప్పుకునే వరకు ఈ సీక్రెట్ ఎవరికి చెప్పం బావా. ప్రామిస్ బావా. అవునరా, మాకు తెలిసినట్టు కూడా ప్రవర్తించాం. అసలు మీరెవరో నాకు తెలియదంటుంటే తెలిసినట్టు ప్రవర్తించము అంటున్నారేంటి? ఆర్ యు గైస్ ఆర్ మ్యాడ్? అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా. జస్ట్ స్టాప్ ఇట్ ప్లీజ్. చూడండి, ఇంతసేపు మీరు లేడీస్ అని రెస్పెక్ట్ ఇచ్చాను, ఓకే? కానీ మీరు చాలా పర్సనల్గా వస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. ఇంకా ఇక్కడే ఉంటే పోలీస్ని పిలవాల్సి వస్తుంది. అమ్మ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అన్యాయం రా. ప్లీజ్ బయటికి వెళ్ళండి ప్లీజ్. అత్తయ్య పదండి. గో. మార్నింగే గోలా. షో. Good morning, my lovely friend. Hey! ఏం చేస్తున్నావు? బావా, నీకోసం నీకిష్టమని వంకాయ కూర చేస్తున్నాను. ఏంటి? వెళ్ళరా మీరు? బావా, గగన్ హారతి తీసుకోనా? ఎందుకు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏంటి ఇవన్నీ? పూజలు, వంటలు. చూడండి, మర్యాదగా బయటికి వెళ్ళండి ప్లీజ్. అదేంటి బావా ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఇదిగోండి, మీరిద్దరూ మెల్లిమెల్లిగా నాకు దగ్గర అవుతున్నారు. రేపు నేను మీ మాటలు నమ్మేస్తే తర్వాత మీరు నా భార్య అయిపోతారు, ఇవి నా తల్లి అయిపోతారు. అదేగా మీ ప్లాన్? బావా, ఇది ప్లాన్ కాదు, ఇదే నిజం. నిజమా? సరే, ప్రూఫ్ ఏంటి? ఈవిడ మా అమ్మ, మీరు నా భార్య అని ప్రూఫ్ ఏంటి? చెప్పండి, చూపించండి. ఒక్క నిమిషం. చూడు బావా,
ఈ గగన్కి ఆకాష్కి తేడా ఒక పేరే బావా. ఈ ఆకాష్ గెడ్డం గీసుకున్నాడు, ఆ గగన్ గెడ్డం గీసుకోలేదు. మిగతా అదంతా సేమ్ టు సేమ్ బావా. నువ్వు లేని ప్రతి క్షణం నాకు నరకంలా గడిచింది. నువ్వు తిరిగి వచ్చావని సంతోషపడేలోపు మళ్ళీ నన్ను దూరం చేస్తున్నావు. బాబు, నేను నీ తల్లినిరా. తల్లి గుండెకి తన కొడుకు తెలియకుండా ఉంటాడా? నువ్వు ఆకాశాన్ని ముసుగు వేసుకున్నంత మాత్రాన నువ్వు నా గగన్వి కాకుండా పోతావా? బావా, సూపర్. ఏం యాక్టింగ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఒక క్షణం నేను కూడా నమ్మేశాను తెలుసా. బావా, స్టాప్ ఇట్. అసలు ఎవరు పంపించారు మిమ్మల్ని? ఓహో, నా స్టార్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఎవరైనా డబ్బిచ్చారా? గగన్, లేని రిలేషన్స్తో నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి, నన్ను మాయ చేయడానికి ట్రై చేస్తున్నారా? వా, ఏలో మంచి మంచి ఫొటోస్ కూడా రెడీ చేసుకొని వచ్చారు, డైలాగ్స్ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసుకొచ్చారు. అసలు మీకేం కావాలి? నేను సంపాదించిన డబ్బు కావాలా, ప్రాపర్టీ కావాలా? చెప్పండి. బావా, మేము డబ్బులకి ఆశపడే మనుషుల్లా కనిపిస్తున్నామా? ఎవరు బావా? ఏంటి మీకు డబ్బొద్దా? మరేం కావాలి? ఓహో, నాతో పాటు ఉంటే నాకు వచ్చిన నేము ఫేము మీకు కూడా వస్తుంది అనుకుంటున్నారా? ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవాలని ప్లాన్ చేస్తున్నారా? గగన్, గగన్ కాదు, ఆకాష్. నువ్వు లేవనే బాధతో మేమిప్పటికే సగం చచ్చిపోయాంరా. నీ మాటలతో మమ్మల్ని పూర్తిగా చంపేయకు. మాకు తెలిసిన గగన్ బావలా నువ్వు ప్రవర్తించకపోవచ్చు, కానీ నువ్వు అనుకుంటున్నట్టు మేము డబ్బు కోసమో పేరు కోసమో ఇక్కడికి రాలేదు బావా. కేవలం నీ కోసమే వచ్చాం. నువ్వు గగన్ బావవి అన్న నిజం నువ్వు ఒప్పుకునేంత వరకు మేము నీతోనే ఉంటాం. పోనీ నీకు నచ్చినన్ని రోజులు ఆకాష్ గాని ఉండు బావా. ఉండడం ఏంటి? నేను ఆకాష్నే. ఆ విషయాన్ని ఎవరు మార్చలేరు. ఇదిగోండి, నాకు అమ్మ అంటే గౌరవం ఉంది. కానీ ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేనే మీ అమ్మని అంటే నేను ఒప్పుకోను. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది.